ఆగస్టు 19, 2024 విజయమునకు రహస్యములు. రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములునై ఉన్నవనియు, గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు గనపరచుచున్నాను. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 37వ వచనము. తను తాను తగ్గించుకొని పాఠమును నేర్చుకొనుటకు నెబుకద్నెజరు పశువు వలె గడ్డి మేయవలసి వచ్చాను. 2వ అధ్యాయములో నెబుకద్నెజరుకు వచ్చిన మొదటి కల నుండి 4వ అధ్యాయము 37వ వచనంలో పరలోకపు రాజుని హెచ్చించి గనపరచు వరకును మధ్యనున్న కాల వ్యవధి దాదాపు 47 సంవత్సరములు. నిజమైన దేవుని హెచ్చించుట ఇట్లో నేర్చుకొనుటకు అతనికి చాలా కాలము పట్టాను. నీవు నెబుకద్నెజరు వలె ఉండవద్దు. శిక్షింపబడి వరకు వేచి ఉండకము. పశువు వలె తయారగు వరకు ఉండవద్దు. ప్రతి అవకాశములో దేవుని గనపరిచి హెచ్చించుటకు నేర్చుకొనుము. ఇదియే జై జీవితంలోని రహస్యం. నీ మాటల ద్వారా, నీ జీవిత సాక్ష్యము ద్వారా, నీ పరిచర్య ద్వారా నీవు దేవుని హెచ్చింపవలెను. మనుషుల ఘనతను నిరాకరించుము. నిన్ను పొగడు వారి నుండి పారిపోమ్ము. నిన్ను హెచ్చించు వారిని సమీపించుకుము. ఇప్పుడు నెబుకద్నెజరు దానియేలుతో పలికిన మాటలను గమనించండి. ఏ మర్మము నిన్ను కలత పెట్టదని 4వ అధ్యాయము 8వ వచనం 9వ వచనంలో వ్రాయబడి ఉన్నది. దానియేలు జయించు వారి గుంపుకు చెందినవాడు. ఏది సంభవించినను వారికి ఎట్టి కలత, ఆతురత, తొందర ఉండదు. ఆ సమయమునకు కొన్ని విషయములు అర్థం కాకపోయినప్పటికీ ఏమీ కలవరపడరు. మన చుట్టూ జరుగుతున్న విషయములు మనకు బోధపడకపోవచ్చును. అవి మన గ్రాహ్యమునకు మించినవిగా ఉండవచ్చును. ప్రత్యేకంగా చివరి దినములలో అనేక వింతలు సంభవించును. జీవితంలో కొన్నిసార్లు వింతైన పరీక్షలను ఎదుర్కొనవలసి వచ్చును. ఎన్నో శ్రమలను భరించవలసి వచ్చును. అయినను మనము జయించు వారముగా ఉండినట్లయినచో అట్టి వారికి భయపడకుము. ఎందుకనగా తన సమయంలో, తన పద్ధతిలో వాటి అర్థమును మనకు ప్రభువు వెల్లడి చేయునన్న నమ్మకము మనకు కలదని ఆమోసు 3వ అధ్యాయము 7వ వచనంలో వ్రాయబడి ఉన్నది. మనము చేసిన దానిని ఆయన మరచువాడు కాడు. మన ప్రయాసం అంతటికి సమృద్ధి అయిన బహుమానమును దేవుడు మనకిచ్చును. దేవుడిచ్చిన అన్ని తరుణములను నిర్లక్ష్యపెట్టి తగ్గించుకొనుటకు ఏమాత్రమును ఒప్పుకొనప్పుడే దేవుడు వారిని త్రోసివేయును. ఇట్టి గుంటలలో పడకుండా ప్రభువు మనలను కాపాడి నిజముగా మనలను జయించువారిగా చెయ్యునుగాక. అన్ని విషయములలో దేవుని మాత్రమే హెచ్చించాలి. జయించువాడు ఏ విషయంలో కలవరపడడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.